మెదక్ జిల్లాలో ఓ స్కూలు వ్యవహారం ఇద్దరు నేతల మధ్య చిచ్చు పెట్టింది. వారిలో ఒకరు రాష్ట్ర మంత్రి కాగా మరొకరు బీజేపీ ఎంపీ. తాను చెప్పిందే జరగాలంటూ ఇద్దరు గట్టిగా పట్టుబడుతున్నారు. అందుకోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార యంత్రాంగం పైన ఒత్తిడి తెస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? వారి మధ్య జరుగుతున్న స్కూల్ పంచాయతీ ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? సంగారెడ్డి జిల్లాలో ఓ స్కూల్ ఏర్పాటు అంశంపై రాజకీయ రగడ జరుగుతోంది. ఈ వ్యవహారం ఇద్దరు నేతల మధ్య అగ్గిరాజేసింది. సంగారెడ్డి జిల్లా ఆందోళన నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దామోదర రాజనరసింహ, మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మధ్య నవోదయ విద్యాలయం విషయంపై లడాయి నెలకొంది. నేను చెప్పిన చోటే ఏర్పాటు చేయాలంటే కాదు, నేను సూచించిన ప్రాంతంలోనే పెట్టాలంటూ రాష్ట్ర స్థాయిలో మంత్రి, సెంట్రల్ లెవెల్లో ఎంపీ పైరవీలు చేస్తున్నారు. గ్రామీణ విద్యార్థులకు ప్రామాణిక విద్యను అందించాలనే లక్ష్యంతో 1986లో కేంద్ర ప్రభుత్వం ఈ నవోదయ విద్యాలయ వ్యవస్థను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఓ నవోదయ విద్యాలయం ఉండాలన్నది లక్ష్యం. ఈ క్రమంలోనే జిల్లాల పునర్విభజన తర్వాత తెలంగాణకు కొత్తగా కొన్ని విద్యాలయాలు మంజూరయ్యాయి. అందులో ఒకటి సంగారెడ్డి జిల్లాకు వచ్చింది. కానీ ఇప్పుడు ఈ స్కూల్ ను ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు మధ్య పొలిటికల్ గేమ్ నడుస్తోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయించాలని మంత్రి రాజనరసింహ భావిస్తుంటే, లేదు తాను చెప్పిన ప్రాంతంలోనే ప్రారంభించాలని ఎంపీ పట్టుబడుతున్నారని అంటారు. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలో గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండల కేంద్రంలో ఈ విద్యాలయం ఉంది. జిల్లాల పునర్విభజన తర్వాత సంగారెడ్డి జిల్లాకు నవోదయ పాఠశాల మంజూరైంది. అది ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై తెర వెనక పెద్ద తతంగమే జరుగుతోంది. ఆందోళనలో పెట్టించాలన్న పట్టుదలతో దామోదర ఉన్నారు. ఇప్పటికే ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీ పలు విద్యా సంస్థలతో ఎడ్యుకేషన్ హబ్ గా రూపుదిద్దుకుంది. దీంతో నవోదయ విద్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయించేందుకు మంత్రి మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంపిక చేశారు. నవోదయ విద్యా సమితి అధికారులు స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు కూడా ఈ విద్యాలయం ఏర్పాటు కోసం తనవంతుగా ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఢిల్లీలోని పెద్దల ద్వారా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్ అమీన్పూర్ లో ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇద్దరు ప్రజాప్రతినిధులు తమ మాటే చెల్లుబాటు అయ్యేలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి, ఎంపీ మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతోనే నవోదయ పాఠశాల ఏర్పాటుకు స్థలం ఎంపికలో జాప్యం జరుగుతోందని అంటారు. కేంద్ర నవోదయ విద్యాలయ సమితి అధికారులు బృందం జిల్లాలో పర్యటించి పలు స్థలాలను పరిశీలించినా ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో కొలిక్కి రావటం లేదట. ఈ విద్యా సంవత్సరం నుంచే నవోదయ పాఠశాలను ప్రారంభించాలని అనుకుంటున్నప్పటికీ నేతల మధ్య పోటీతో ఓ నిర్ణయానికి తీసుకోలేకపోతున్నారు జిల్లా అధికారులు. మరి ఇరువురిలో ఎవరి పంతం నెగ్గుతుందోనన్న చర్చ జిల్లాలో సాగుతోంది. తాను అనుకున్న చోట నవోదయ స్కూల్ ఏర్పాటు చేయించగలిగితే దాన్ని ఎంపీగా తన ఖాతాలో వేసుకోవచ్చనేది రఘునందన ఆలోచన. పొలిటికల్ గా ఇద్దరి మధ్య క్రెడిట్ వార్ తో సమస్య వస్తోంది. ఇద్దరు పట్టుదలగా ఉండటంతో ఫైనల్ గా ఎవరి పంతం నెగ్గుతుందోనన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. జిల్లా ప్రజలు మాత్రం రాజకీయాల కోసం కాకుండా నవోదయ విద్యాలయాన్ని విద్యార్థులకు అందుబాటులో ఉండే స్థలంలో ఏర్పాటు చేసి త్వరగా అందుబాటులోకి తీసుకొస్తే అదే చాలని కోరుకుంటున్నారు. ఆందోళ్ వర్సెస్ అమీన్పూర్ వార్లో చివరికి స్కూల్ ఎటు మొగ్గుతుందో చూడాలి.